4 జీవుల మీద ఒక బంగారు సింహాసనం. ఆ బంగారు సింహాసనం మీద కోటి సూర్య కాంతుల తేజోమయుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. రైట్ సైడ్ ఒక సింహాసనం, దాని మీద గొర్రె పిల్ల కూర్చొని ఉంటుంది. ఎడం వైపున దేవుని సభా పర్వతం మీద 24 పెద్దలు కూర్చొని ఉంటారు. ఈ సింహాసనానికి పైగా కెరూబులు శరాబులు 6 రెక్కలు కలిగినవై 2 రెక్కలతో ముఖాన్ని మూసుకుంటూ, 2 రెక్కలతో కాళ్ళను మూసుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. వాటికి క్రింద తంబురతోనూ సితారతోనూ వాయిద్యనాదాలతో దేవుణ్ణి స్తుతిస్తూ అనేక కోటాను కోట్ల దూతలు, దానికన్నా కింద స్ఫటికము వంటి సముద్రములు కవతల కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని పొగుడుతూనే ఉంటారు. అట్టి పొగడ్తల మధ్య, అట్టి స్థుతుల మధ్య, అట్టి కీర్తనల మధ్య ఎంతో రాజఠీవితో మరణము ముళ్ళు విరచి మరణాన్ని జయించి లేచిన పునరుద్ధానుడైన యేసు సింహాసనాసీనుడై ఉంటాడు. దేవునికి మహిమ.